తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. ఎట్టకేలకు రేపు వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పలు రకాల జిల్లాలలో వీరికి 2016 రూపాయలు ప్లస్ వీరికి 4016 రూపాయల పెన్షన్ డబ్బుల్ని ఇప్పటివరకు జమ చేసినప్పటికీ ఎవరికైతే జమ కాలేదో జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కీలకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలలో కూడా కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారని చాలామంది అయితే ఆలోచించడం అయితే జరుగుతుందంట. ఇక రాష్ట్రంలో ఈ నెలలో కూడా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దీంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటిగా ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో గత 2 సంవత్సరాల కింద మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే 1 నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి జమ చేయనున్నారు, ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక రెండోది వచ్చేసి అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల నిధులను అయితే విడుదల చేస్తామని అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ ఎన్నున్నారు అన్నది ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 4016 రూపాయలు 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు దాదాపు 44 నుంచి 48 లక్షల మందిని అర్హతల జాబితాలోకి చేర్చుకున్నట్లు సమాచారం. ఇక దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు 48 నుంచి 44 లక్షల పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ నెల చివరి ఆఖరిలో నుంచి లేదంటే మనకి రాబోతున్నటువంటి మే నెల చివరి ఆఖరిలో నుంచి అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల ఇటు మహాలక్ష్మి పథకం డబ్బుల్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నిధుల సర్దుబాటు కరెక్ట్గా ఉంటే కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ అయినట్లుగానే అయితే ఉన్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు త్వరలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున తాజా అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.